రియల్ ఎస్టేట్ కుంభకోణానికి సంబంధించి బొల్లా బ్రహ్మనాయుడు పరారి. అలాగే తాజాగా బొల్లా బ్రహ్మనాయుడు మా ఆస్తిని లాక్కున్నాడని ఒక ఎవరైతే మాజీ సైనికుడు పెట్టినటువంటి పోస్టు. ఈ నేపథ్యంలో బొల్లా బ్రహ్మనాయుడు కుమారుడు బొల్లా గిరిబాబు ఏం మాట్లాడారు? నమస్కారం. హైదరాబాద్ ల్యాండ్కి సంబంధించి ఇటీవల ఎల్లో మీడియా తెలుగుదేశం నాయకులు మా నాన్న బొల్లా బ్రహ్మనాయుడు గారి మీద అసత్య వార్తలు ఆరోపణలు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మా బంధువు అయిన బొల్లా రమేష్ గారు రియల్ ఎస్టేట్ బ్రోకర్ల మాటలు, రైతుల మాటలు విని ఈ భూమి కొనుగోలు చేయడానికి అగ్రిమెంట్ మాత్రమే రాసుకున్నారు. ఈ అగ్రిమెంటు బొల్లా రమేష్ గారి పేరు మీదే ఉంది. ఎక్కడ బొల్లా బ్రహ్మనాయుడు గారి పేరు అగ్రిమెంట్ లేనే లేదు. అలాగే రమేష్ గారు కూడా ఈ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే నేను కొంటాను అని అగ్రిమెంట్లో రాసుకోవటం జరిగింది. అలాగే రమేష్ గారు కర్ణాటకలో నివాసం ఉండటం వలన ఆయన ఈ ల్యాండ్కి సంబంధించిన అగ్రిమెంట్కి సంబంధించిన డబ్బులు కొంత చేయబోదులుగా మా నాన్నగారిని అడిగితే చేయబోదులుగా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. అలాగే బొల్లా రమేష్ గారు కూడా ఈ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ని పూర్తిగా ప్రభుత్వ అధికారులతో వెరిఫికేషన్ చేయించుకోవడం జరిగింది. ఈ వెరిఫికేషన్లో భాగంగానే ఈ ల్యాండ్కి సంబంధించిన జియో కరెక్ట్ కాదని, ఫేక్ అని అధికారులు చెప్పడం జరిగింది. అలాగే రైతులు, బ్రోకర్ల మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో మాకేం సంబంధం ఉందని అడుగుతా ఉన్నా. అలాగే రమేష్ గారు కూడా ఈ జరుగుతున్న మోసాన్ని బయటపెట్టి ఆయన డబ్బు పోయి బాధలో ఉంటే కనీసం కొంచెం కూడా జాలి చూపించకుండా, మానవత్వం లేకుండా ఆయన మీద ఇలా నిందలు వేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నాను. కొనుగోలుదారుడు అయిన రమేష్ గారు ఈ జరుగుతున్న మోసాన్ని అధికారుల సహాయంతో వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎల్లో మీడియా వాళ్ళని, తెలుగుదేశం నాయకులను నేను ఒకటే అడుగుతా ఉన్నా. జరుగుతున్న మోసాన్ని అధికారుల సాయంతో బయటపెట్టిన బొల్లా రమేష్ గారు నేరస్తులా? ఆయన కొంత డబ్బు అవసరం అయితే మేము డబ్బులు ఇవ్వకూడదా? ఈ ఎల్లో మీడియా పత్రికలకి అసలు విలువలు ఉన్నాయా? ఈ వాళ్ళు పేపర్లో టైటిల్ మా పేరు మీద పెడతారు, లోపల మ్యాటర్లో బ్రోకర్లు మోసం చేసే వాళ్ళని వాళ్ళే రాస్తారు. బ్రోకర్లు మోసం చేసే వాళ్ళని మీరే రాశారు కదా. బాధితుల్ని నిందితులుగా చిత్రీకరించడంలో ఈ తెలుగుదేశం వాళ్ళకి ఎప్పుడు అలవాటైన విషయం. అలాగే మీరు కేవలం వైసీపీ పార్టీ నాయకుడు కావటం వల్లనే మా మీద బురద చల్లటం జరుగుతూ ఉంది. రాజకీయంగా బురద చల్లటం జరుగుతూ ఉంది. కాబట్టి నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, నిజాలు తొందరలోనే బయటకు వస్తాయి. బొల్లా బ్రహ్మనాయుడు గారు, బొల్లా రమేష్ గారు ఎక్కడ కూడా చట్టపరంగా ఎక్కడ తప్పు చేయలేదు. అవన్నీ కూడా మీకు తొందరలోనే బయటకు వస్తాయి. ఇంకోటి ఏంటంటే, మెయిన్ ఏంటంటే బ్రోకర్లు తీసుకొచ్చారు ఒక డాక్యుమెంట్స్, జీవో కాపీలు అవన్నీ. ఆ కాపీలు తీసుకుని అధికారుల దగ్గరికి బొల్లా బ్రహ్మనాయుడు గారి సోదరుడైనటువంటి బొల్లా రమేష్ వెళ్తే, బంధువు అయినటువంటి బొల్లా రమేష్ అది చూసి అధికారులు అవి ఫేక్ అని నిర్ధారించి రైతులకు కూడా చెప్పడంతో రైతులు కూడా అది తెలుసుకుని రైతులు కంప్లైంట్ పెట్టింది. మేము రంగంలోకి దిగిన తర్వాతనే మేము వ్యాపారం చేద్దాం అనుకుంటే ఆ సందర్భంలో బయటపడ్డటువంటి నిజం. అంటే ఈ అవినీతిని బయటపెట్టింది మేమైతే మమ్మల్ని దొంగలుగా చిత్రీకరిస్తారని అడుగుతున్నారు వాళ్ళ అబ్బాయి.